తర్వాత ఈ అన్నం ఉంది కదండి, ఈ అన్నాన్ని కూడా ఇలా వేసేద్దాం. మెత్తగా అయిపోయిందండి అన్నం. ఇక ఇందులో కూడా కూరగాయ తుక్కులు ఉన్నాయి, వేసేసాం కదండి. ఇప్పుడు అన్నం వేసేస్తున్నాం కదా, తర్వాత మట్టి వేసేసుకున్నాం. వరకు దీనికి పోషకాలు ఇస్తుందండి. వేరు నుంచి ఆహారాన్ని తీసుకుంటుందండి. తీసుకుని అప్పుడు మనకి చెట్టు పెరుగుతుంది. ఆ సమయానికి ఇది కంపోస్ట్ అవుతుందండి. అన్నమే కదండి, రెండో రోజుకే మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం చూసారా, ఎక్కడి నుంచో ఒక కవర్ మట్టి తెచ్చుకున్నారండి మీరు. ఇందులో కంపోస్ట్ వేయలేదు, వేపపిండి వేయలేదు. ఇలా వేసేసుకుని నీళ్ళు అయితే వేసేస్తాం. అంటే మనం అడుగున ఎందుకు వేసామంటే అండి, అన్నం కదండి, అది మనం వెంటనే వేస్తున్నాం కదా. లేదంటే మట్టి కలిపేసి అన్నం కలిపేసి అక్కడ పెడతామైతే ఒక 2 రోజులు పోయాక వేసుకోవచ్చు.